వికసిత్ భారత్ 2047 ప్రధాని నరేంద్ర మోదీ విజన్ అయితే స్వర్ణాంధ్ర విజన్ 2047 చంద్రబాబు నాయుడు గారి విజన్. ఆయన డాక్యుమెంట్ అది. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలని, దానికి అనుగుణంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్లాలన్నది సీఎం చంద్రబాబు గారి కళ. ఆయన ఆ కళని ఎమ్మెల్యేలకు వివరిస్తూ ప్రతి నియోజకవర్గానికి కూడా విజన్ డాక్యుమెంట్ అవసరం అని చెప్పి ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. ప్రతి నియోజకవర్గానికి ఓ విజన్ డాక్యుమెంట్, ఎమ్మెల్యే చైర్మన్ గా అభివృద్ధి ప్రణాళికల అమలు, స్పెషల్ ఆఫీసర్ గా జిల్లా స్థాయి అధికారి నియామకం, పైలట్ ప్రాజెక్ట్ గా 4 నియోజకవర్గాలకు విజన్ రెడీ, త్వరలో మిగిలిన వాటికి రూపకల్పన, శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్, త్రిభాషా సూత్రంపై రాద్ధాంతం వద్దని హితవు పలికిన ముఖ్యమంత్రి. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వాటిని అమలు చేసి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేలు సంకల్పం తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్ట్ గా ముందు కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసినట్టు తెలిపారు. శాసనసభ సమావేశంలో జరిగిన లఘు చర్చలో స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా రూపొందించిన నియోజకవర్గాల 2047 విజన్ డాక్యుమెంట్ ను సీఎం ఆవిష్కరించి ప్రజెంటేషన్ ఇచ్చారు. నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ ను సఫలీకృతం చేసుకునేందుకు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తున్నామని, దీనికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. మండల, మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్ ను గ్రామ, వార్డు, సచివాలయ యూనిట్ గా తీసుకుని అమలయ్యేలా చూస్తామన్నారు. జిల్లా విజన్ డాక్యుమెంట్ రూపొందించి కలెక్టర్ల సదస్సులో విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రతి చివరి వ్యక్తిని విజన్ లో భాగస్వామ్యం చేస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ప్రస్తుతం నెలకొన్న సమస్యలు ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలాగా పరిశ్రమలు తరిమివేయడం కాకుండా తీసుకురావడం నేర్చుకోవాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పరిశ్రమలు తేవడంతో మీరు భాగస్వాములు అవ్వాలని సూచించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఉండాలి, అలానే ఉపాధి కలగాలంటే పరిశ్రమలు రావాలి, సేవల రంగం వృద్ధితో ఆదాయం పెరుగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ బాటలోనే వికసిత్ భారత్ 2047 విజన్ కింద రాష్ట్ర జీడిపి $30 ట్రిలియన్ లక్ష్యం కాగా తలసరి ఆదాయం $18,000 పెట్టుకున్నారు. నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకెళ్లే ప్రణాళికతో ఉన్నామన్నారు. వృద్ధి రేటు తలసరి ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాలు ఉన్నాయి. రాయలసీమ ఎడారిగా మారుతుందని గతంలో అందరూ అనుకున్నారు, కానీ రతనాల సీమగా మారుతోంది. సీమ హార్టికల్చర్ హబ్ గా మారుతోంది. రాయలసీమ సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీకి కేంద్రంగా మారుతోంది. ఒకప్పుడు అనంతపురం కరువు జిల్లా. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు అనంతపురం, మహబూబ్నగర్ జిల్లాలు సవాల్గా ఉండేవి. కృష్ణానది పక్కనున్న మహబూబ్నగర్కు నీళ్లుండేవి కాదు. ఆ 2 జిల్లాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని. విజయవాడ, శ్రీకాకుళం, ఆదిలాబాద్ జిల్లాలకు నీళ్లున్నా అభివృద్ధి లేదు. కానీ ఇప్పుడు అనంతపురం జిల్లా 26 జిల్లాల్లో 5వ స్థానంలో ఉంది. మొదటి స్థానానికి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు వివరించారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు. నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం. గత ప్రభుత్వం సెంటు పట్టాను ఊరుకు దూరంగా ఇచ్చింది. దాంతో అవి ఎవరికి పనికి రాకుండా చాలీ చాలనట్టుగా ఉండటంతో నిరుపయోగమయ్యాయి. సెంటు పట్టా ఉన్న చోటనే స్థలం కావాలంటే 2 సెంట్లు స్థలం ఇస్తాం. 2029 నాటికి ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి సెంటు స్థలం ఇచ్చినట్టు కాకుండా ఆ కుటుంబం అదే ప్రాంతంలో స్థలం కావాలనుకుంటే, అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సెంటు పక్కనే ఇంకొక సెంటు కావాలని ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. 2029 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఉండకూడదని, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలన్నది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. 29 లోపు ప్రతి పేదవాడికి ఇల్లు ఉంటుంది. 35 లక్షల మందికి P4 ఫలాలు. రాష్ట్రంలో 35 లక్షల మంది అట్టడుగు స్థాయిలో ఉన్నారు. వీరిలో మొదటి దశ కింద 20 లక్షల మందిని, రెండో దశలో 15 లక్షల మందిని P4 లో భాగస్వాములు చేస్తాం. పేదలను దత్త తీసుకునే వారికి ప్రభుత్వం తరపున అవార్డులు, గుర్తింపు ఇచ్చి గౌరవిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్ లో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. స్వర్ణాంధ్ర నియోజకవర్గాలు విజన్ 2047. వికసిత్ భారత్ లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించుకున్నాం. దీనికి అనుగుణంగా ఏటా 15% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నాం. 2047 నాటికి రాష్ట్రాన్ని 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఆశయం. తలసరి ఆదాయం 55 లక్షలకు చేరుకునేలా ప్రణాళికలు అమలు చేస్తాం. దీనికి సూక్ష్మం నుంచి సూక్ష్మం అనే విధానాన్ని అనుసరిస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. 2047-2048 నాటికి ఆర్థిక వృద్ధి అంచనాలు. వ్యవసాయం, అనుబంధ రంగాల ఆదాయం 2024-2025 కాలానికి 5,17,482 కోట్లుంటే
2025, 2026 ఆర్థిక సంవత్సరానికి ఈ ఆదాయం 6,02,728 కోట్లు అవుతుందని అంచనా. 2028-29 నాటికి 8,91,331 కోట్లకు చేర్చడం లక్ష్యం. అలాగే పరిశ్రమల నుంచి వచ్చే ఆదాయం 2024-25 కాలానికి 3,40,387 కోట్లుంటే 25-26 ఆర్థిక సంవత్సరానికి 3,99,358 కోట్లకు చేరుతుందని అంచనా. 2028-29 నాటికి 6,32,748 కోట్లకు చేర్చాలని లక్ష్యం. ఇక సేవల ద్వారా ఆదాయం 2024-25 కాలానికి 6,12,045 కోట్లుంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి 7,10,714 కోట్లు ఉంటుందని అంచనా. 2028-29 నాటికి 11,69,728 కోట్లకు పెరిగేలా చూస్తాం. ఇక 2047-48 నాటికి వ్యవసాయం అనుబంధ రంగాల ఆదాయం 52,56,052 కోట్లు, పరిశ్రమల ఆదాయం 74,83,000 కోట్లు, సేవారంగం 1,55,88,891 కోట్లకు చేరుకునేలా రూపొందించిన విజన్ డాక్యుమెంట్ అమలు చేస్తాం. ప్రస్తుతం ధరల్లో GSDP 2024-25 కాలానికి 15,93,062 కోట్లుంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి GSDP 18,65,704 కోట్లు. 2028-29 నాటికి 29,29,402 కోట్లు. అలాగే 2047-48 నాటికి 3,08,11,722 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అలాగే తలసరి ఆదాయం 2024-2025లో 2,98,058 ఉంటే ఈ ఏడాది 3,47,871, 2029-29లో 5,42,985, 2047-2048 నాటికి 54,60,740కి చేరుకుంటుంది. రాష్ట్ర వృద్ధి 2024-25లో 12.02% ఉండగా 2025-26కు వృద్ధి 17.11%, 2028-29కి 16.23%, 2047-48 నాటికి 11.97% ఉంటుందని అంచనా వేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఇక స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు. ప్రస్తుతం 5.3 కోట్లుగా ఉన్న జనాభా 2047 నాటికి 5.8 కోట్లకు చేరుకుంటుంది. అలాగే 70.6 ఏళ్లుగా ఉన్న సగటు జీవితకాలం 85 ఏళ్లకు పెరుగుతుంది. పట్టణ జనాభా 36% నుంచి 60% చేరుకుంటుంది. 100% అక్షరాస్యత సాధిస్తాం. నిరుద్యోగ రేటు 4.1% నుంచి 2% తగ్గనుంది. ఎగుమతులు 1.68 లక్షల కోట్ల నుంచి 39.12 లక్షల కోట్లకు వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. స్వర్ణాంధ్రకు 10 సూత్రాలు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారానికి 10 సూత్రాలు విధించుకున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. 1. పేదరికం లేని సమాజం. 2. ఉద్యోగ ఉపాధి కల్పన. 3. నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి. 4. నీటి భద్రత. 5. ఫార్మర్ అగ్రిటెక్. 6. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు. 7. ఇంధన వనరుల సమర్థ వినియోగం. 8. నాణ్యమైన ఉత్పత్తులు. 9. స్వచ్ఛాంధ్ర. 10. డిప్టెక్ గా చంద్రబాబు వివరించారు. విభాగాల వారీగా థీమ్ విజన్. రాష్ట్ర విజన్ విభాగాల వారీగా థీమ్ విజన్. జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్, మండలం మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్, ఇలా 5 దశల్లో విజన్ ఫ్రేమ్వర్క్ రూపొందించుకుంటున్నామన్నారు. మండలం జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్. రాష్ట్రంలోని 686 మండలాలకు సంబంధించి బలాలు, అవకాశాలు గుర్తించాం. మండల స్థాయిలో ప్రాథమిక రంగం పైన, కీ గ్రోత్ ఇంజిన్స్ పైన దృష్టి పెట్టాం. 2028-29 కల్లా విభాగాల వారీగా 5 ఏళ్ల లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. జిల్లా కలెక్టర్ల మార్గదర్శకత్వంలో ఇవి రూపొందించాం. రాష్ట్రంలోని 26 జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తున్నాం. మౌలిక వసతులు, ఇండస్ట్రియల్ కారిడార్లు అభివృద్ధి చేయడంతో పాటు వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, గవర్నెన్స్ కు లక్ష్యాలు విజన్ డాక్యుమెంట్లో సుస్పష్టంగా ఉన్నాయి. నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అభివృద్ధికి మైక్రో లెవెల్ ప్లానింగ్ అనుసరిస్తున్నాం. ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలపై దృష్టి పెడతాం. రాష్ట్ర లక్ష్యాలకు అనుగుణంగా నియోజకవర్గ స్థాయిలో ప్రాజెక్టులు చేపడతాం. కుటుంబ స్థాయిలో అభివృద్ధి, సాధికారత సాధించడం, సామాజిక భద్రత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. P4 విధానం, జనాభా నిర్వహణ ప్రభుత్వ ప్రాధాన్యాలను చంద్రబాబు పేర్కొన్నారు. 2029 కల్లా హామీలు నెరవేరుస్తాం. ప్రతి కుటుంబానికి కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ప్రతి కుటుంబానికి ఇల్లు, పారిశుద్ధ్య సౌకర్యం, నీటి సరఫరా, LPG గ్యాస్ కనెక్షన్, డిజిటల్ కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ, సోలార్ రూఫ్ టాప్, రహదారుల అనుసంధానం, డ్రైనేజీ నెట్వర్క్, వేస్ట్ టు వెల్త్,
స్ట్రీట్ లైటింగ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రణాళికల అమలుకు ఫ్రేమ్వర్క్, సచివాలయం, మండలం, మున్సిపాలిటీ, నియోజకవర్గం, జిల్లాల వారీగా విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. P4 జీరో పావర్టీ, బ్లూ ఎకానమీ, నాలెడ్జ్, ఇన్నోవేషన్, పాపులేషన్ మేనేజ్మెంట్ వంటి థీమ్ స్పెసిఫిక్ టాస్క్ ఫోర్స్లను స్టీరింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది. చివరి అత్యుత్తమ అధికార కేంద్రంగా లీడర్షిప్ కౌన్సిల్ పనిచేస్తుందని ఆయన అన్నారు. సంస్థాగత యంత్రాంగం ఏర్పాటు, నియోజకవర్గం స్థాయిలో విజన్ డాక్యుమెంట్ కార్యరూపం దాల్చేందుకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే చైర్మన్గా, జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాం. వీరికి సహాయంగా ఒక యంగ్ ప్రొఫెషనల్ను GSWS నుంచి 5గురిని నియమిస్తాం. ఈ మొత్తం వ్యవస్థను నియోజకవర్గ విజన్ మానిటరింగ్ యూనిట్ పర్యవేక్షిస్తుంది. ఎమ్మెల్యే ప్రత్యేకాధికారికి సమర్థత, జవాబుదారీతనం పెంచేందుకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆధారం చేసుకుని ర్యాంకులను నియోజకవర్గాల వారీగా ఇవ్వడం జరుగుతుంది. నెలకోసారి రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖల డిజిటల్ డాష్ బోర్డ్ ద్వారా పురోగతిని పరిశీలిస్తాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 2 నెలలకు ఒకసారి, ముఖ్యమంత్రి 3 నెలలకు ఒకసారి విజన్ డాక్యుమెంట్ అమలును సమీక్షిస్తారని వివరించారు. త్రిభాషా విధానంలో తప్పేముంది? ఇంగ్లీష్ మీడియంతో నాలెడ్జ్ వస్తుందని చెబుతున్నారు. కానీ భాష కేవలం కమ్యూనికేషన్కి మాత్రమే. మాతృభాషలో చదువుకున్న వారే ప్రపంచవ్యాప్తంగా రాణించారు. భాష అనేది ద్వేషించడంలో అర్థం లేదు. మాతృభాష తెలుగు, హిందీ జాతీయ భాష, అంతర్జాతీయ భాష ఇంగ్లీష్. మన వాళ్ళు జపాన్, జర్మనీ, ఇతర దేశాలకు వెళుతున్నారు. అవసరమైతే ఆ భాషలను మనం నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత ఎక్కువ ఉపయోగం ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విజన్ 2020 డాక్యుమెంట్ రూపొందించినప్పుడు చంద్రబాబు గారిని చూసి చాలా మంది నవ్వుకున్నారు. 15 ఏళ్ల ముందు, 20 ఏళ్ల ముందు విజన్ ఎలా ఉంటుందో ఈయన కనిపెట్టాడా, ఈయన చూసి వచ్చాడని చెప్పి చాలా ఎగతాళి చేసేవాళ్ళు. దాని ఫలితాలు మనం అనిపించాం కూడా. ఇప్పుడు ఆయన 2025లో విజన్ 2047 అన్నాడు ఆయన. ఆ సమయానికి మాలాంటలం లేకపోయినా అది జరిగి తీరుతుంది. ఈ వీడియోని చూసి షేర్ చేయండి. 2047 కూడా ఈ వీడియో ఉండాలి. ఆనాటి ప్రజలు, ఆనాటి యువత తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు ఎంత దార్శకునుడో, ఆయన ముందు చూపు ఎలా ఉంటుందో, ఆయన ఆలోచన అసలు ఎంత బాగుంటుందో, భవిష్యత్తు కోసం ఆయన ఆలోచించిన విధానాన్ని ఆనాటి ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా, పెద్ద వీడియో అని చెప్పి చూడకుండా ఉండకండి. ఒకవేళ చూసే ఓపిక లేకపోయినా షేర్ చేసి పెట్టుకోండి. మీ వాళ్ళ మీద షేర్ చేసి పెట్టుకోండి. 10 మందికి తెలిసే అవకాశం ఉంటుంది. ఇవాళ మీకు బోర్ అనిపించినా భవిష్యత్తుకు అవసరమైన వీడియో ఇది. మర్చిపోవద్దు. షేర్ చేయండి, కామెంట్ చేయండి.